హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ నేర్చుకోవడానికి రోజుకు ఎంత టైం అవసరం. సో ఈ బిగినర్స్ ఎవరైతే ఉంటారో, సో ఏఐని ఎక్స్ప్లోర్ చేయాలి, ఏఐ కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, సో ఇది ఒక థాట్ ఉంటుంది వాళ్ళకి. డైలీ రొటీన్ ఎలా ఉండాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, సో డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తే మనం నేర్చుకోగలుగుతాం ఏఐ అనేది. సో అదంతా కూడా ఒక క్లారిటీ తీసుకున్నాం ఈ వీడియోలో. సో డీటెయిల్గా డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూసుకుంటే, మెనీ బిగినర్స్ ఆస్క్ దిస్, నో ఫిక్స్డ్ టైం ఫర్ ఎవ్రీ వన్ అనమాట. సో చాలామంది బిగినర్స్ అయితే అడుగుతారు కానీ ఎంత టైం పడుతుంది, డైలీ రొటీన్ ఏంటి, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉంటుంది. కానీ బట్ అందరికీ ఒకే టైం అనేది ఉండదు, ఫిక్స్డ్ టైం. సో ఇండివిజువల్ బట్టి ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ యువర్ గోల్స్. సో డైలీ మన వర్క్స్ బట్టి మన గోల్స్ ప్రకారం టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో కన్సిస్టెన్సీ మ్యాటర్స్ మోర్ దాన్ అవర్స్ అనమాట. సో డైలీ ఎంత టైం పెడుతున్నాం అనే కంటే, సో కన్సిస్టెంట్గా డైలీ అట్లీస్ట్ మీకు కుదిరినంత టైం అయితే కన్సిస్టెంట్గా పెడితే సో మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో మనం కంప్లీట్ చేయగలుగుతాం ఏఐ లాంటి కోర్స్ కానీ వచ్చి ఏదైనా మిగతా కోర్సులైనా కూడా. సో కన్సిస్టెంట్గా డైలీ కుదిరినంత టైంలో మనం అయిపోయడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో ఫస్ట్ ఫర్ బిగినర్స్ అనమాట, డైలీ టైము ఒకవేళ కంప్లీట్గా బిగినర్స్ అయితే, సో ఫస్టే ఓవర్లోడ్ చేయకుండా, సో 3 to 4 hours 5 hours ఆ విధంగా ఫస్ట్ నుంచే ఎక్కువ ఓవర్లోడ్ చేయకుండా, సో మినిమం 1 to 2 hours పర్ డే ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో ఇది ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం. సో కంప్లీట్గా ఏఐ గురించి ఏం తెలియకుండా బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు, లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నుంచి కూడా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకు, సో 1 to 2 hours పర్ డే మోర్ దాన్ ఎనఫ్ అనమాట. అంతకు మించి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 3 to 4 hours 5 hours అలా చేస్తే ఏమవుతుందంటే, సో ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట ఫస్ట్లోనే మీకు. సో ఇనిషియల్ డేస్లోనే అలా ఓవర్లోడ్ ఫీల్ అయితే మీరు ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేరు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ రాదు, కాన్ఫిడెన్స్ కూడా మీకు బూస్ట్ అవ్వకపోవడం వల్ల మీరు మధ్యలోనే వదిలేయడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇనిషియల్గా ఎప్పటికైనా తక్కువ టైంతో అయితే స్టార్ట్ చేయాలి. 1 to 2 hours పర్ డే ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో ఫోకస్ ఆన్ బేసిక్స్, లర్న్ స్టెప్ బై స్టెప్. సో ఈ 1 to 2 hours ఏం చేస్తారంటే డైలీ, సో ఇనీషియల్గా బిగినర్స్ కాబట్టి స్టార్టింగ్ నుంచి లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్ బేసిక్స్ అవన్నీ కూడా ఒక ప్లాన్ సెట్ చేసుకొని, సో బేసిక్స్ నుంచి కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ వేసుకొని ఫండమెంటల్స్ అన్ని బేసిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ అప్ టు ఊప్స్ కాన్సెప్ట్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్లో లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ఈ విధంగా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నీట్గా కవర్ చేయాలన్నమాట కన్సిస్టెంట్గా. సో అవాయిడ్ ఓవర్లోడ్. సో ఖచ్చితంగా ఇది మెయిన్ పాయింట్. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్లోనే ఓవర్లోడ్ చేయకూడదు అనమాట. 3 hours 4 hours 5 hours అంత ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 to 2 hours ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సో ఫర్ సీరియస్ లెర్నర్స్, సో సీరియస్ లెర్నర్స్ అంటే సో ఖచ్చితంగా జస్ట్ ఓన్లీ ఎక్స్ప్లోర్ చేద్దాం అని కాకుండా, సో ఎవరైతే కంప్లీట్గా కోర్స్ నేర్చుకొని తర్వాత ఏఐకి సంబంధించిన రోల్స్ కానివచ్చు అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు, సీరియస్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఖచ్చితంగా ఫిక్స్ అయి ఉంటారు. సో ఏఐ మీద కోర్స్ నేర్చుకొని ఏఐకి రిలేటెడ్ ఉన్న రోల్స్లో జాబ్ చేయాలి, అటువంటి రోల్స్కి అప్లై చేసి ఇంటర్వ్యూస్ అన్ని క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళు, సో వాళ్ళు ఏం చేయాలంటే, సో వాళ్ళకున్న టైం ఫ్రేమ్ ప్రకారం, సో ఎంత టైం ఉంది అని చెప్పేసి దాని మీద బేస్ చేసుకొని, సో అప్ టు 3 to 5 hours వరకు కూడా డైలీ స్పెండ్ చేస్తే ఇట్ విల్ బి బెటర్ అనమాట. సో నాట్ మోర్ దాన్ దట్. సో లోయర్ బౌండ్ 3 to, సో అప్పర్ బౌండ్ 5 hours అనమాట. సో 3 to 5 hours మధ్యలో స్పెండ్ చేస్తే ఇట్ విల్ బి బెటర్ అనమాట. సో ఫాస్టర్ లెర్నింగ్ అండ్ గ్రోత్, మోర్ ప్రాక్టీస్ అండ్ ప్రాజెక్ట్స్. సో 3 to 5 hours అంటే మోర్ దాన్ ఎనఫ్ డైలీ. సో ఈజీగా ఒక 3-4 monthsలో అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ లెర్నింగ్ మీదే కాకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటారో ఈ డైలీ స్పెండ్ చేసిన టైంలో, ఏవైతే స్కిల్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో సో అవి అప్లై చేసి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం కానీ, ఆ ప్రాక్టీస్ చేయడం కానీ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా మీ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. సో వాట్ టు డూ డైలీ. సో డైలీ టైం అయితే స్పెండ్ చేస్తాం. సో బిగినర్స్ 1 to 2 hours చేస్తారు, సీరియస్ లెర్నర్స్ 3 to 5 hours అయితే స్పెండ్ చేస్తారు. సో ఆ స్పెండ్ చేసిన టైంలో ఏం చేయాలి యాక్చువల్గా అంటే, లర్న్ న్యూ కాన్సెప్ట్స్, ప్రాక్టీస్ కోడింగ్. సో మీరు 60% లెర్నింగ్కి పెడితే కాన్సెప్ట్స్, సో రిమైనింగ్ 40%, సో 30 to 40% ప్రాక్టీస్కి అయితే స్పెండ్ చేయాలన్నమాట.
సో 60-70% లెర్నింగ్, 30-40% ప్రాక్టీస్కి అయితే స్పెండ్ చేయాలి. సో అలా స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే, సో కంప్లీట్గా లెర్నింగ్ చేస్తే ఆ కాన్సెప్ట్ మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాన్సెప్ట్ నేర్చుకొని అదేవిధంగా నేర్చుకున్న స్కిల్ని అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే సో ఆ కాన్సెప్ట్ అనేది ఫర్ ఎవర్ స్ట్రాంగ్గా మైండ్లో అయితే గుర్తుండిపోతుంది. సో డైలీ వచ్చేసి కాన్సెప్ట్స్ నేర్చుకొని తర్వాత కొద్ది టైం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ రియల్ డేటా సెట్స్ ఉంటాయి మనకి కొన్ని ప్లాట్ఫామ్స్లో, గిట్ హబ్లో కానివచ్చు, క్యాగిల్ అనే వెబ్సైట్స్లో. సో అందులో నుంచి డేటా సెట్స్ డౌన్లోడ్ చేసుకొని వాటి మీద అయితే వర్క్ చేయాలి. అదేవిధంగా ప్రీవియస్ టాపిక్స్ని కూడా డైలీ రివైజ్ చేయాలన్నమాట. సో ప్రజెంట్ డేలో ప్రీవియస్ డే టాపిక్స్, అదేవిధంగా నెక్స్ట్ డేలో ప్రీవియస్ డే టాపిక్స్, అలా ముందు టాపిక్స్ అన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో వీక్లీ స్ట్రాటజీ చూసుకుంటే కంప్లీట్గా ఓవరాల్గా 5 to 6 days లెర్నింగ్ అనేది ఎనఫ్ అనమాట. అదేవిధంగా 1 day రివిజన్ అయితే ఉండాలి. నెక్స్ట్ బిల్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్, ట్రాక్ ప్రోగ్రెస్. సో ఎవ్రీ వీకెండ్ ప్రోగ్రెస్ అయితే ట్రాక్ చేయాలి. ఎటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, ఆ కాన్సెప్ట్స్ అప్లై చేసి ఎటువంటి ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేసాం, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రెస్ కూడా ట్రాక్ చేసుకోవాలి. సో ఫైనల్గా టైం వర్సెస్ కన్సిస్టెన్సీ అంటే, సో 1 hour డైలీ ఈజ్ బెటర్ దెన్ 5 hours వన్స్. సో డైలీ 1 hour కన్సిస్టెంట్గా పెట్టేది 5 hours ఒకేసారి పెట్టడం కన్నా ఇట్ విల్ బి బెటర్ అనమాట. సో డైలీ 1 hour పెడితే ఏమవుతుందంటే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. 1 hour ఈజీగా డైలీ రోజులో ఏదో ఒక 1 hour పెడితే ఏమవుతుందంటే, సో కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు. సో ఒకేసారి 5 hours 6 hours అలా పెడితే ఏమవుతుందంటే ఓవర్లోడ్ అనిపిస్తుంది అనమాట. సో మొత్తం నేర్చుకోవడానికి ఉంటుంది, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. సో అది ఏమవుతుందంటే ఓవర్లోడ్ ఫీల్ అవుతారు. సో కన్సిస్టెన్సీ బిల్డ్ స్ట్రాంగ్ స్కిల్స్, అవాయిడ్ లాంగ్ బ్రేక్స్. సో కన్సిస్టెంట్గా డైలీ 1 hour 2 hours అలా చదివినా, అలా స్పెండ్ చేసినా మనం అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో అవాయిడ్ లాంగ్ బ్రేక్స్. సో మధ్య మధ్యలో లాంగ్ బ్రేక్స్ని అయితే అవాయిడ్ చేయండి. సో డిసిప్లిన్డ్గా కన్సిస్టెంట్గా డైలీ టైం స్పెండ్ చేస్తే సో ఈజీగా ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ hours ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.